ఢిల్లీలో హీట్ వేవ్ కొనసాగుతోంది. 72 గంటల్లో 15 మంది చనిపోయారు. ఢిల్లీలో 5 మంది, నోయిడాలో 10 మంది వడదెబ్బతో ప్రాణాలు విడిచారు. మరోవైపు ఆర్ఎంఎల్ హాస్పిటల్లో వడదెబ్బకు గురై 36 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత 35.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇదే తొలిసారి. సౌత్ లో వర్షాలు కురుస్తుండగా నార్త్ లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. జూన్ నెల ముగింపుకు చేరుతున్న చాలా ప్రాంతాల్లో వడగాలుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. దీంతో జనం ఎండవేడికి అల్లాడుతున్నారు. మరోవైపు కొండ ప్రాంతాల్లోనూ ఈసారి వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్లోనూ వేడిగాలులు కొనసాగుతాయని అంచనా వేసింది ఐఎండీ. దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఉదయం 8:30 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వేడి వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. అరేబియా సముద్రం నుంచి వీచే నైరుతి గాలుల కారణంగా వాతావరణం తేమగా ఉంటుందని చెప్పింది. పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఇవాల్టి నుంచి పంజాబ్, హర్యానాలలో వడగాలుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, ఈ మేరకు అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పరిస్థితి నెలకొంది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు రీచ్ అయితే రాత్రి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రజలు విద్యుత్ వినియోగాన్ని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోవడం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను విపరీతంగా వాడుతుండడంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 8,467 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ని ప్రస్తుతం ఒక రోజులో కన్సప్ట్ చేస్తున్నట్లుగా డిస్కమ్స్ వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇది చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్న విద్యుత్ వినియోగం. అలాగే ఈ ఎండ వేడికి ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. గడిచిన 72 గంటల్లో ఢిల్లీ ఎన్సీఆర్ లో 15 మంది చనిపోయారు. ఇటు నోయిడాలో 10 మంది, అలాగే ఢిల్లీలో 5 చనిపోయారు. ఇటు ఆటో డ్రైవర్స్, అలాగే క్యాబ్ డ్రైవర్స్, రోజువారీ రోడ్ల మీద పనిచేసుకునే కార్మికులుగా వీరందా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎండవేడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవారు మరణం బారిన పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 36 మంది చికిత్స పొందుతున్నారు ఈ వడదెబ్బతో. సో ఢిల్లీ ప్రభుత్వం కూడా అడిషనల్ బెడ్స్, ఈ హీట్ వేవ్ ద్వారా ముఖ్యంగా సన్ స్ట్రోక్ గురయ్యే వారి కోసం అడిషనల్ బెడ్స్ ని కూడా ఏర్పాటు చేసినట్లుగా సౌరవ్ భరద్వాజ్ ఢిల్లీ మంత్రి వెల్లడించడం జరిగింది. సో అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలకు ఒక పక్క విద్యుత్ వినియోగం, కరెంటు కోతలు కొనసాగుతున్నాయి, అలాగే నీటి సమస్య కొనసాగుతోంది. ఈ ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి. బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. ప్రస్తుతం రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతోంది. రేపటి తర్వాత ఇటు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా కొంత వాతావరణం చల్లబడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ప్రజలు బయటకు వెళ్లాలంటే కనుక జాగ్రత్త చర్యలు తీసుకుని బయటకు వెళ్ళాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం హీట్ వేవ్ కొనసాగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీలు, అలాగే కనిష్టంగా 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండవేడి, మరోవైపు నీటి కొరత ఢిల్లీని వేధిస్తూ ఉన్నాయి. మరి అధికారులు ఏం చెప్తున్నారు? ఈ పరిస్థితుల్లో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? తొలి జల్లులు ఎప్పుడు కురిసే అవకాశం కనిపిస్తోంది? ఋతుపవనాలు జూలై మొదటి వారం నాటికి ఢిల్లీని చేరుతాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక అంచనా ప్రకారం అయితే జూన్ 27వ తేదీ నాటికి ఋతుపవనాలు చేరే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికే ఋతుపవనాలు కేరళను జూన్ మొదటి వారంలోనే తాకడం జరిగింది. మే 31వ తేదీకే ఋతుపవనాలు వచ్చాయి. ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా జూలై నెలకి ఈ ఋతుపవనాలు అనేవి చేరడం జరుగుతుంది. ఇటు మధ్యప్రదేశ్, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా ఈ రాష్ట్రాలకి జూలై మొదటి వారం వరకు కూడా ఈ ఎండవేడిమి కొనసాగుతూనే ఉంటుంది. పిల్లలకి, విద్యార్థులకి స్కూళ్లు కూడా జూలై మొదటి వారంలో ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి ఇక్కడ.
సో ఈ ఎండవేడిమి దృష్ట్యానే ఆలస్యంగా స్కూల్స్ ఇక్కడ ప్రారంభమవుతాయి. సో ఈసారి ఇంకా ఎక్కువగా ఎండవేడిమి పగటిపూట అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాబట్టి స్కూల్స్ తెరవడం పైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. సో జూన్ చివరి వారం నాటికి, జూన్ 27 నాటికి కనుక ఋతుపవనాలు వస్తే కనుక యథావిధిగా స్కూల్స్ పాఠశాలలు తెరిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎండవేడిమితో ఉదయం 8 గంటలకే 38 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి సో ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎండ తీవ్రతకు సంబంధించి హాస్పిటల్లో బెడ్స్ ఏర్పాటు చేయడం, అలాగే ఇటు వీధుల్లో ఉండే వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తుంది. అలాగే ఇటు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఢిల్లీ జలవనరుల మంత్రి అతిషి ఒకవేళ 21వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పి ఈ రోజు హెచ్చరించడం జరిగింది కూడా. సో ప్రధాని జోక్యం చేసుకోవాలి, హర్యానా నుంచి వచ్చే నీటిని ఢిల్లీ ప్రజలకు ఇప్పించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోపక్క విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు కూడా డిస్కమ్స్ అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాయి. ఎందుకంటే పీక్ కి విద్యుత్ వినియోగం చేరిపోయింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎక్కువగా విద్యుత్ ని వినియోగిస్తున్నారు కాబట్టి సో కరెంటు కోతలు లేకుండా చూసేందుకు కూడా అన్ని రకాల చర్యలను అయితే ఢిల్లీ ప్రభుత్వం చూస్తుంది. సో ఓవరాల్ గా ఎండ తీవ్రత, అలాగే నీటి కొరత, అలాగే విద్యుత్ సమస్యలతో కొంత ఢిల్లీ దేశ రాజధాని ప్రజానీకం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.